Let us discuss about the recent short film I have uploaded in my channel. సో అది నేనేదో సరదా కొద్ది చేశాను. ఇట్స్ నాట్ సీరియస్ థింగ్. అండ్ ఏదో సరదాగా చేద్దామని చెప్పి చేశానంటే నాకు ముందు నుంచి ఉండేది షార్ట్ ఫిల్మ్ అది చేయాలి అని. ఒక పెద్ద స్క్రిప్ట్, ఒక మూవీ అంత స్క్రిప్ట్ రాశాను నేను. సో దాన్ని చేద్దాం అండ్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి, డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. అవి డెవలప్ చేసుకుంటే మంచి స్క్రిప్ట్లు అవుతాయి. సో నాకు ముందు నుండి చేద్దామని ఉంది, బట్ సపోర్ట్ లేక, ఎవరికి ఇంట్రెస్ట్ లేక అవి జరగలేదు. అండ్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది కాబట్టి ఎవరు చేయకపోయినా పర్లేదు, మనకు మనమే చేసుకుందాం. రేపు పొద్దున ఎప్పుడే మనం చూసుకుంటే అరే మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేసాంరా అని చెప్పుకోవచ్చు, చూపించుకోవచ్చు, నవ్వుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పి నేను ఒకటి చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరే క్యారెక్టర్స్, ఎక్కువ క్యారెక్టర్స్ ఏమీ రాలేదు. నేను సింగిల్ క్యారెక్టర్ ఉంటాడు, సో వాడే మొత్తం చూసుకుంటాడు, వాడి మీద మొత్తం స్టోరీ నడుస్తుంది. సో ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అనాలా లేకపోతే స్కెచ్ వీడియో అనాలా నాకు తెలియదు. ఒక యూట్యూబర్ అవ్వాలనుకునే వ్యక్తి వాడు ఫస్ట్ వీడియో పెట్టే వరకు ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది నేను చేయడం జరిగింది. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు 5 years బ్యాక్ ఒక వీడియో పెట్టాను, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేను ఫేస్ చేసిన మొత్తం అదంతా నేను అక్కడ పెట్టాను అనమాట. సో నేను ఒక్కనే రైటింగ్ నేనే, ఆ స్క్రిప్ట్ మొత్తం రాసింది నేనే, డైరెక్షన్ నేనే, యాక్టింగ్ నేనే, కెమెరా వర్క్ నేనే, ఎడిటింగ్ నేనే, అన్నీ నేనే, మొత్తం నేనే చూసుకున్నా. అండ్ నాకు నచ్చింది, ఆ ప్రాసెస్ నచ్చింది. నాకు ఇష్టం చేయడం కూడా, ముందు నుండే నాకు ఇష్టం చెప్పాను కదా. బట్ ఎవరు సపోర్ట్ చేయక, యాక్టర్స్ లేక, సో రాయలేదు, చేయలేదు. సో అందుకే ఒక సింగిల్ క్యారెక్టర్ పెట్టుకొని మొత్తం నేనే చూసుకున్నాను. అండ్ ఇది నా యాక్టింగ్ ఎలా ఉంది, నా ఎడిటింగ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రైటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి నేను చేసింది. ఏదో యూట్యూబ్లో పెట్టేద్దాం అది ఇది అని లేదు. నాకు నా స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకే నేను రైటింగ్ బాగా రాస్తున్నానా లేదా, అంటే డైలాగ్స్, పంచి డైలాగ్స్ అవన్నీ పెట్టలేదు, కామెడీ డైలాగ్స్ అవన్నీ ఏం పెట్టలేదు. జస్ట్ ఒక ఫ్లోలో అలా రాసుకొని వెళ్ళిపోయా. ఇవన్నీ పెడదాం అవన్నీ అసలు ఆలోచన లేదు నాకు. ఒక ఫ్లోలో ఏది మైండ్లోకి వస్తే అది అలా రాసుకుంటూ వెళ్ళిపోయా. డైరెక్షన్కి వచ్చేస్తే డైరెక్ట్ మొత్తం నేనే చూసుకున్నాను కాబట్టి డైరెక్షన్ పర్లేదు అనుకుంటా. యాక్షన్ కట్ అవన్నీ నేనే చెప్పుకొని నేనే చేసుకున్నాను. అండ్ యాక్టింగ్ కూడా ఐ హ్యావ్ డన్. అండ్ నాకు వచ్చినట్టు చేశాను. నాకు కొన్ని ఎమోషన్స్ రావు, ఒప్పుకుంటా. అండ్ బట్ కామెడీ అదైతే నేను కొంచెం బాగా చేయగలుగుతాను. సో నేను అందుకే మ్యాక్సిమం ఆఫ్ ద స్క్రిప్ట్స్లో అన్నీ నేను కామెడీ రాసుకున్నాను నా క్యారెక్టర్కి. అండ్ ఏంటి కెమెరా వర్క్ కొన్ని యాంగిల్స్ బాగున్నాయి, కొన్ని యాంగిల్స్ బాగోలేదు, బట్ ఇట్స్ ఓకే, అవుతుంటాయి కొన్నిలాగా. అండ్ ఇంకేముంది, ఎడిటింగ్ కొంచెం బాగానే చేస్తాను అనుకుంటా, బాగుంది అనుకుంటా కొంచెం. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా అంటే 2 phases జరిగిందనమాట. ఇప్పుడు సమ్మర్లో స్టార్ట్ చేశాను నేను. కొంత స్క్రిప్ట్ రాసా, ఎప్పుడు వరకు అనుకుంటారు, ఎడిటింగ్ చేయాలి, ఇప్పుడు వీడియోని ఎడిటింగ్ చేయాలి అనే దాని వరకు రాసుకున్నా. అక్కడ నుంచి ఆపేసా. సో ఎక్కడ వరకు అయితే రాసుకున్నానో అదంతా షూట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ ఆ చిన్న పార్ట్ ఏదైతే ఉందో అది రాసుకొని అది చేస్తాను అనమాట. ఆ 2 అటాచ్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఎప్పుడు సమ్మర్లో రాసా, అది సమ్మర్లో షూట్ చేసి సమ్మర్లో చేస్తే ఇప్పుడు అప్లోడ్ అయ్యింది. బద్ధకం. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పటికైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. లాస్ట్ 2 minutes మిస్ అవ్వద్దు. లాస్ట్ 2 minutes నాకు చాలా నచ్చింది. లాస్ట్ 2 minutes ఒక చిన్న ఎలివేషన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది, అది నాకు నచ్చింది. లాస్ట్ 2 minutes చూడండి, ఫస్ట్ నుంచి చూడకపోయినా సరే లాస్ట్ 2 minutes అయినా చూడండి. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇంప్రెస్ అయ్యాను, నేనే ఇంప్రెస్ అయ్యాను. సో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అరే భలే వచ్చిందిరా అని అనిపించింది నాకే. సో అదనమాట. అండ్ కామెంట్ చేయండి నా యాక్టింగ్ ఎలా ఉంది, ఎడిటింగ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, రైటింగ్ ఎలా ఉంది, కెమెరా వర్క్స్ ఎలా ఉన్నాయి, అన్నీ అంతా కామెంట్ చేయండి. అండ్ అది నా కోసం నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవడానికి మాత్రమే నేను చేశాను. అండ్ ఏదో అలా అయిపోయింది. రేపు పొద్దున ఎప్పుడైనా చూసుకుంటే మనం కూడా ఒకటి చేసామని చెప్పుకోవడానికి, అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, మంచి వీడియోస్ వస్తున్నాయి. ఐఎమ్ ప్లానింగ్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.